హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 కట్టలు కొత్తిమీర తీసుకొని బాగా కడిగి ముక్కల కింద చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద కొత్తిమీర అంతా తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలండి. ఇది ఇలా ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోసి ఇలా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకోవడం వల్ల అందులో చెత్త చెదారం ఉంటే పోతుంది, మిక్సీ పట్టుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 100 గ్రాముల ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలా అందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ముందుగా మనం కడిగి ముక్కలు చేసిన కొత్తిమీరని తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకుందాం. ఈ కొత్తిమీర బాగా ఫ్రై అయిపోగలదండి. మీడియంగా ఫ్రై అయితే చాలు. ఇది నాటు కొత్తిమీర అండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ అన్నింటికీ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ప్లేట్లోకి తీసుకుందాం. నేను ముందుగా జీలకర్ర ఫ్రై చేయడం మర్చిపోయానండి, అందుకు లాస్ట్లో జీలకర్ర కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్ అంతా పట్టుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టాలండి, చల్లారడానికి. 5 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందాం. చూద్దామండి ఎలా మిక్స్ అయిందో. ఓకే, బాగా అయిందండి. ఇందులోకి మనం ఒక 100 గ్రాములు బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల పచ్చడి తీయగా కారంగా చాలా బాగుంటుందండి. పుల్లగా బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని పచ్చడి ఎలా అయిందో చూపిస్తాను. చూడండి, పచ్చడి బ్లెండ్ అయిన దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర కొంచెంగా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం అవ్వాలి, మళ్ళీ కొంచెం బ్లెండ్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. అలా పోపులో మనకు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పోపు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ పోపు బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చడిని, దాన్ని యాడ్ చేసుకుందాం. చేసుకుంటేనే చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఈ పద్ధతిలో ట్రై చేయండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, కొత్తిమీర పచ్చడి అదిరిపోతుందండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.